నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం చాలా 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 ప్రాముఖ్యమైందనే చెప్పాలి. అక్కడ జరిగే రాజకీయాలు గానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గానీ మిగిలిన నియోజకవర్గాల్లో కాస్త తక్కువే. ఇలాంటి సందర్భంలో ఈసారి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వార్ వన్ సైడే. ఇదే మాట ఎక్కడ చూసినా. ఎందుకనంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్, ఆయనకు తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ అవకాశం ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో గత 5 ఏళ్లలో పార్టీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో అక్కడ వాస్తవానికి చాలా బిగ్ ఫైట్ నడిచింది. అంటే అభ్యర్థి సెలెక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు దేవినేని ఉమా, ఆయనకు కూడా అవకాశం దక్కలేదు. అలాగే చాలామంది ప్రయత్నాలు చేశారు, బొమ్మసాని సుబ్బారావు ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ వారి కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పేరు, నీతి నిజాయితీ కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా వసంత కృష్ణప్రసాద్కు ఒక మంచి పేరుంది. ఇలాంటి సందర్భంలో మనం మైలవరం నియోజకవర్గాన్ని ఎలా అయినా గెలుచుకోవాలి కాబట్టి ఒక మంచి అభ్యర్థి కావాలని వెతుకులాట ప్రారంభించింది. ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీ మారారు. దేవినేని ఉమాని కూడా కాదని వసంత కృష్ణప్రసాద్కి అక్కడ అవకాశం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ ఈ 175 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా అక్కడ గెలవబోతున్నారు. అలాగే మంచి మెజార్టీ కూడా రాబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. సిపిఐ 2 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు విజయం సాధించింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు, వైసీపీ ఒకసారి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాలా బలహీనమైనటువంటి వ్యక్తి, రాజకీయంగా అనుభవం లేనటువంటి వ్యక్తి. కాబట్టి వసంత కృష్ణప్రసాద్తో ఢీ కొట్టే అంత సామర్థ్యం లేదు అనేది బాగా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. వైసీపీ నుంచి షర్నాల తిరుపతి యాదవ్ ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి అనుభవం మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గెలుపునకు, విజయానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని ఒక ప్రకటన చేశారు దేవినేని ఉమా, అలాగే బొమ్మసాని సుబ్బారావు. ఇటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో దేవినేని ఉమా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. వార్త రావటమే కాదు, ఆయన క్యాంపు కార్యాలయంలో చాలామంది నేతలు, దేవినేని ఉమా అనుచరులు, సన్నిహితులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు భేటీ అయి ఆయన్ని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆయన మౌనం తప్ప ఇంకేమీ లేదు. ఇటువంటి క్రమంలో ఆ విషయాలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియటం, ఆయన పిలిపించి మాట్లాడటం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచితమైనటువంటి స్థానం కల్పించబోతున్నాం అనేది ఒక రకమైనటువంటి ప్రామిస్ అనేది చేసిన తర్వాత ఆయన తన అనుచరులకు, సన్నిహితులకు కొంత కూల్ చేసినట్లు, బొజ్జగించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన కూడా మంచి నాయకుడిగానే ఉన్నారు. దేవినేని ఉమా కూడా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనేక రకాలుగా కేసులు, పార్టీ కోసం జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మారినటువంటి సమీకరణాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్కు అక్కడ అవకాశం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో అంతా మేము ఐక్యంగా కలిసి పనిచేసుకుంటాం, వసంత కృష్ణప్రసాద్ విజయానికి మా సపోర్ట్ ఉంటుందని తాజాగా దేవినేని ఉమా అలాగే బొమ్మసాని సుబ్బారావు కూడా ఇద్దరు ప్రకటించారు. ఇటువంటి తరుణంలో
ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఈజీగా విజయం సాధించే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా చెప్పుకునేది మైలవరమే.